ఏదో ఒక్కరోజు యోగా చేయడం కాదని ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు నిత్యం యోగాసనాలు చేయాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అలాగే భారతీయులుగా దేశ ప్రజలు వారి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నేటి నుంచే యోగా చేయడాన్ని అలవాటు చేసుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా సంబరాలు అంబరాన్నంటున్నాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. అలాగే నగర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత, యోగా సాధకులు పెద్ద ఎత్తున ఈ యోగా డే వేడుకలకు హాజరయ్యారు. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు. రాచమర్యాలతో చేయాలని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభాకర్ రావు గాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలకు కూడా. కాబట్టి జడ్జిలకు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో ఫోన్ ట్యాప్ విషయంలో విచారణ తూతూ మంత్రంగా సాగుతున్నది. వాళ్ళ కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది. ఆల్రెడీ రాధాకిషన్ రావు కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ లేరు? అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. లోపాయికార ఒప్పందం కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కు లోపాయికార ఒప్పందం. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి దీని మీద విచారణ